this is Arshanath. Welcome to our channel. This is notification for Railway Recruitment Board NTPC undergraduate post కొరకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే కావడం జరిగింది. ఇది వచ్చేసి చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఎవరెవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వారందరూ ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, పోస్ట్ అంటే ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూద్దామండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది, తర్వాత స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవి వచ్చేసి జాబ్స్ అనమాట. తర్వాత ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరెవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. ఈ నోటిఫికేషన్లో మనం డేట్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, తర్వాత వేకెన్సీస్ ఏ పోస్ట్కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత పే స్కేల్ ఎలా ఉంటుంది, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, తర్వాత మెడికల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది, తర్వాత ఏజు, ఇందుకు అప్లై చేయడానికి ఫీజు, తర్వాత సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనే ఎగ్జామ్ అంటే ఫస్ట్ కంప్యూటర్లో ఎగ్జామ్ ఉంటుంది, దానికి కావాల్సిన సిలబస్ ఏముంటుంది, తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటి ఎన్ని మార్కులకు ఉంటుంది, తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూద్దామండి. సో గైస్, ఫస్ట్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అనే వెబ్సైట్లో వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్స్ ఒకసారి చూడండి. డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆర్ఆర్బి అంటే 13/9/24 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి స్టార్టెడ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కొరకు 14/9/2024 నుండి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఇది వచ్చేసి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 13/10/24 లాస్ట్ డేట్ అనమాట. తర్వాత ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ అంటే ఎవరెవరైతే లాస్ట్లో ఏమైనా సర్వర్ బిజీ వచ్చేసి పేమెంట్ చేయకుండా తర్వాత పేమెంట్ పెండింగ్ ఉన్న అట్లాంటి వాళ్ళందరూ 14/10 నుంచి 15/10 మీరైతే ఎగ్జామ్ ఫీజు కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మాడిఫికేషన్ విండో విల్ బి కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫర్ విత్ పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఫీజ్. సో ఎవరైనా అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, తర్వాత ఏమైనా తప్పులు జరిగినా కరెక్షన్ చేసుకోవాలన్నా కూడా మీరు 16/10/24 నుండి 25/10/24 వరకు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ క్రియేట్ అన్ అకౌంట్ అనే ఫామ్లో అయితే ఏది కెన్ నాట్ బి మోడిఫైడ్ అంటే మోడిఫై చేయడానికి రాదనమాట. అంటే బేసిక్ డీటెయిల్స్ అందులో వచ్చేసి మీరు బోర్డుకి అప్లై చేసి ఉంటారు, తర్వాత పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి మాత్రం మాడిఫికేషన్లో రాదు. ఒకసారి చూడండి, ప్లీజ్ నోట్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ ఇన్ అకౌంట్ ఫ్రమ్ ద చూజన్ ఆర్ఆర్బి కెన్ నాట్ బి మోడిఫైడ్ అంటే అందులో వచ్చేసి అది మోడిఫై చేయడానికి రాదనమాట. తర్వాత డీటెయిల్స్ ఫర్ ద వేకెన్సీస్. ఫస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి లెవెల్ ఆఫ్ పే 6th 35,400 బేసిక్. తర్వాత మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B2, ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు. తర్వాత ఏజ్ అప్లికేబుల్ యాజ్ ఆన్ 18 to 36. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1736 అనమాట. తర్వాత స్టేషన్ మాస్టర్ పే స్కేల్ వచ్చేసి 6th బేసిక్ 35,400, మెడికల్ స్టాండర్డ్ A2, ఏజ్ 18 నుంచి 33, తర్వాత నార్మల్, తర్వాత 18 to 36. మొత్తం పోస్టులు వచ్చేసి 994. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 5th పే స్కేలు 29,200, మెడికల్ స్టాండర్డ్ A2, 18 to 33 ఇయర్స్. తర్వాత
1125 యాజ్ పర్ 18 to 36 ఇయర్స్. మొత్తం పోస్టులు వచ్చేసి 3144. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ కమ్ టైపిస్ట్ 5th పే స్కేలు 29,200. C2 మెడికల్ స్టాండర్డ్ 18 to 33, 18 to 36, 1507 పోస్టులు అనమాట. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5th బేసిక్ పే. తర్వాత 29,200. C2 మెడికల్ స్టాండర్డ్ 18 to 33 ఇయర్స్, 18 to 36 ఇయర్స్. ఇది చూడండి ఏజ్ అప్లికేబుల్ దిస్ నోటిఫికేషన్. తర్వాత ఏజ్ ఇన్ ద నార్మల్ కోర్సెస్ అనమాట. ఇది కూడా గమనించారు. మొత్తం పోస్టులు వచ్చేసి 8,113 పోస్టులు అనమాట. ఆర్ఆర్బీ వైజ్, రైల్వే జోన్ వైజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ వేకెన్సీస్ ఇన్ గివెన్ ద అనెక్సర్ బిలో ఉంటాయన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆన్ అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఏ ప్రాసెస్ ఫుల్ఫిల్ ఆల్ ఎలిజిబుల్ కండిషన్స్. ద పోస్ట్ ఆఫ్ క్లోజింగ్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ 13/10/2024. Candidates waiting for final results of the prescribed educational qualification should not apply. Okay, you can understand. Next, medical standards. ఇది మెడికల్ స్టాండర్డ్స్ ఫ్రమ్ ద పోస్ట్ A2 ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్స్, విజువల్ యాక్టివిటీ. ఇది తర్వాత A3 ఫిజికల్ ఫిట్నెస్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్స్ B2 C2. ఇది వచ్చేసి మెడికల్ స్టాండర్డ్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ గ్రూప్ వచ్చేసి ద లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటెడ్ ఫర్ ద పోస్ట్ వేకెన్సీస్ టేబుల్ విత్ రికార్డెడ్ ఆన్ 1/1/2025. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్లో ఏజ్ వచ్చేసి 18 to 36. యువర్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2/1/1989. అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్ వచ్చేసి 2/1/1986. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తగిన 2/1/1984. లోయర్ లిమిట్ ఏజ్ ఆఫ్ ద బోత్ ఫర్ 1/1/2007. ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడండి. ఓబీసీ నాన్ క్రిమినల్ వచ్చేసి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తగిన 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 3 years, పీడబ్ల్యూడి వచ్చేసి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ వచ్చేసి 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. తర్వాత నార్మల్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 years, 5 years. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్స్ట్రక్షన్ కేటగిరీస్ 500. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ వీరందరికీ 250 ఫీజు అనమాట. మోడ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ చూడండి. ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ త్రూట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ విల్ బి సెంట్రలైజ్ నోటీస్ పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సిబిటి చూద్దామండి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్. దిస్ ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes, జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, టోటల్ 100 marks. There will be a negative marking and 1/3 marks shall be deducted for the each wrong answer. సో ఇందులో వచ్చేసి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, గమనించగలరు. తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్ 90 minutes, జనరల్ అవేర్నెస్ 50 marks, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, టోటల్ క్వశ్చన్స్ 120. దిస్ ఈజ్ స్టేజ్ 2. So next, how to apply in this job notification. First, you create one account the RRB website. This is RRB website, rrbapply.gov.in.
తర్వాత అప్లై అని వస్తుంది. ఇందులో వచ్చేసి క్రియేట్ అన్ అకౌంట్ ఇది క్లిక్ చేసేగిన ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాగిన్. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరు పూర్తిగా అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, దిస్ ఈజ్ స్ట్రక్చర్ హౌ టు అప్లై ఆన్ నోటిఫికేషన్, బేసిక్ డీటెయిల్స్ ఆన్ ప్రాసెస్. థ్యాంక్ యూ.